ఇక ఈ సెలబ్రిటీలు అనేటోళ్లకు ఏమైతుందో ఏందో తెలియదు కానీ దినం ఏదో ఒక కొట్లాటలు లొల్లులు పంచాయతీలు ఏదో ఒక గొల్లెం సప్పులల్లో ఇరుకుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఎవరి గురించి అయ్యా చెప్తున్నావు అని అంటే ఇక గ్రేట్ సెలబ్రిటీ సింగర్ మంగ్లీ అనే టైం ఉన్నది కదా, ఆమె ఒక వివాదంలో ఇరుక్కున్నది. ఏమయ్యా అంటే ఆమె పుట్టినరోజు పండగ నాడు ఏదో చూడకూడని కనబడని కొన్ని పోలీసు పెద్ద సార్లకు కనబడ్డాయట. పత్తానికైతే ఈ చారణ చేస్తున్నారు. మరి వార్త పురాక తెచ్చిన కదా, చూపెట్టకపోతే ఎట్లా చూద్దాం పాండ్రి. ఇక సింగర్ మంగ్లీగా పేరును సంపాదించుకున్నటువంటి ఈ తోపు సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే ఆమె ఇబ్బంది పరిస్థితులలోనే ఇరికిందయ్యా. అగో ఏమయ్యా గంతగనమనంటే ఈమె పుట్టినరోజే ఈమెకు పెద్ద గండాన్నే తెచ్చిపెట్టిందని అంటున్నారయ్యా చాలా మంది ఈ ముచ్చటెరికైన తర్వాత. ఎందుకంటే ఈమె పుట్టినరోజు సంబరాలల్లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారనే సమాచారంతో పోలీసు పెద్ద సార్లు ఆకస్మికంగా దాడులు చేసిండ్రు. ఇక ఆ టైంలో పెద్ద ఎత్తున్నే విదేశీ మద్యం ఇంకా అదనే కాకుండా పెద్ద మొత్తంలోనే గంజాయి పొట్లాలను పోలీసు సార్లు స్వాధీనం చేసుకున్నారట. ఇక ఈ పార్టీకి ఆధారపడ్డ గెస్టులు ఉంటారు కదా, ఆ వాళ్ళకు కూడా వైద్య పరీక్షలు నిర్వహణ చేయగా దగ్గర 9 మందికి పార్టీ వన వచ్చిందట. మరి గంతగనం గ్రాండ్ గా పంచను ఏడ చేసుకున్నదయ్యా మేడము మంగ్లీ అని అంటే చేవేల మండలంలో ఉన్నటువంటి త్రిపుర రిసార్టుల మంగ్లీ బర్త్డే ఏడుకలు అబ్బో మస్తు గ్రాండ్ గా చేసుకున్నదయ్యా. ఇక ఈ సందర్భంగా చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు బిజినెస్ కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నారట. ఇక ఇదే టైంలో వీళ్ళంతా మాదక ద్రవ్యాలు యూజ్ చేసిల్లని చెప్పి వార్తలు గట్టిగానే వినబడ్డాయి. అంతేకాకుండా ఈ ముచ్చట మీద పోలీసులకు కూడా సమాచారం అందుడుతోని పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ ఏరుకొని సోదాలు నిర్వహణ చేసిల్లు. విదేశీ మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు, అదుపులోకి కొంతమందిని తీసుకున్నారు, డ్రగ్స్ గంజాయి టెస్టులు కూడా నిర్వహణ చేసిల్లు. ఇక ఇలా చాలా మందికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తున్నది. అయితే పాజిటివ్ రిజల్ట్ వచ్చిన వాళ్ళ ప్రముఖమైనటువంటి పిల్లలు ఉన్నారట అయ్యా. ఇక ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్నారని చాలా సార్లు రేవంత్ రెడ్డి సారు మస్తు గరానికి వచ్చి తొక్కిబట్టి నారా దీత్తా ఈ డ్రగ్స్ గంజాయిని తెలంగాణలో ఉండకుండా కూకటి వేలతో పెకరెత్తా అని మన సీఎం సార్ గంత గట్టిగా ఫైర్ అవుతా అంటే కూడా బుద్ధి లేకుండా బర్త్డే ఏడుకలని చెప్పి గంజాయిలతోని తూగుతారని చెప్పి నెటిజన్లు సింగర్ మంగ్లీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తున్నారయ్యా. ఇక పోలీస్ పెద్ద సార్లు అయితే లోతైన దర్యాప్తు గట్టిగానే చేస్తామని అంటున్నారు. అంతేకాకుండా రిసార్ట్ నిర్వాహకులు ఉంటారు కదా, అదే మెయింటైన్ చేసేటోళ్ళు వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేస్తారని అంటున్నారు. మరి ఇంట్లో ఇంత రెడ్ హ్యాండ్ గా మంగ్లీ పట్టుబడుడే కాదు, ఇంకా మీడియా మీదకి పోలీసు సార్ల మీదకి కూడా జనతా దురుసుగానే ప్రవర్తన చేసిందట. మరి ఇప్పుడు మంగ్లీ కేసు ఏమైతుందో ఏందో పురాగా మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం.